యేసుక్రీస్తు యొక్క పూర్వీకులు మనుషులే అయినప్పుడు, యేసుక్రీస్తు తాత ముత్తాతలు కూడా మనుషులే అయినప్పుడు, స్వతహాగా యేసుకు జన్మనిచ్చినటువంటి తల్లి మరియము కూడా మనిషే అయినప్పుడు, మరి ఆ మనిషి గర్భాన పుట్టినవాడు మనిషి కాక దేవుడు ఎలా అవుతాడు? మనుషులకు పుట్టినవాడు మనిషే అవుతాడే తప్ప దేవుడు ఎలా అవుతాడు? జంతువుకు పుడితే జంతువే అని అంటాం, పక్షికి పుడితే పక్షే అని అంటాం, మనిషికి పుడితే మనిషే అని అంటాం. మరి ఇదేమిటో విచిత్రంగా మరియం అలైహిస్సలాం యొక్క తల్లిదండ్రులు కూడా మనుషులే, యేసుక్రీస్తు యొక్క తాత ముత్తాతలందరూ పూర్వీకులు కూడా మనుషులే. మరి యేసుక్రీస్తు ఒక్కడే మానవ గర్భాన జన్మించిన వాడు దేవుడు ఎలా అవుతాడు మనిషి కాకపోతే? ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకొనిచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి మనమందరం కలిసి ఆలోచిద్దాము, ధ్యానిద్దాము, పరిశీలిద్దాము. ప్రియులారా, ముఖ్యంగా ఏంటిదంటే మనిషికి దేవుడు పుడతాడా? మనిషికి దేవుడు పుడతాడా? ప్రియులారా, ఈ ముస్లిం సహోదరుడు మాట్లాడినటువంటి మాటలను ప్రారంభంలో మీరు ఒక వీడియోలోని విన్నారని నేను ప్రభుపేట నేను కోరుచున్నాను. ఎందరైతే ఈ ముస్లిం సహోదరుడు అన్న దాని గురించి ఒక క్రైస్తవులుగా మీ అందరికీ ఆలోచన కలిగి ఉంటున్నదని కోరుచున్నాను. ముఖ్యంగా ఈ సహోదరుడికి తెలియవలసిన సందర్భం ఏంటిదంటే, భారతదేశ రాజ్యాంగంలో ఒకరి మతాలను గురించి మనము కించపరుచుకునే వారముగా మనం ఉండకూడదు. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటిదంటే, మన గ్రంథములు ఏదైతే ఉంటుందో వాటిలో ఉన్నటువంటి సంగతుల్ని మనం చెప్పుకోవాలి, కానీ ఇతర గ్రంథాల జోలికి మనకు అవసరం లేదు. కానీ ఈ సహోదరుడికి బైబిల్ మీద సందేహాలు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఈ సహోదరుడు అనగా ముస్లిం సహోదరులు, మేము ఖచ్చితంగా ముస్లిం సహోదరుని ప్రేమిస్తున్నాము, గౌరవిస్తున్నాము, మేము అతన్ని అభిమానిస్తున్నాము, సన్మానిస్తున్నాము. ఎందుకంటే అజ్ఞానంగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖుల నోరును మోయించమని మనకు బైబిల్ చెప్పి ఉంటున్నది కనుక హేతు అడుగుతున్న ప్రతి వారికి సాత్వికమైనటువంటి మనసుతో సమాధానం చెప్పాలని మనకు బైబిల్ చెప్పింది. అలాగనే ఈ ముస్లిం సహోదరుని పేరు నాకు తెలియదు, కానీ ఈ సహోదరునికి సాత్వికమైనటువంటి మనసుతోనూ అలాగనే మంచి భావనతోనూ ఇతను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను సిద్ధపడి ఉన్నాను, నేను ఆలోచన కలిగి ఉంటున్నాను. ఇతను నమ్మినటువంటి మతం ముస్లిం మతానికి సంబంధించినటువంటి అతను తన ఖురానులో ఏముందో దాని గురించి చెప్పుకోవాల్సింది పోగొట్టి బైబిల్ గ్రంథములు ఇలా ఉంది, బైబిల్ గ్రంథములు అలా ఉందని చెప్పటం అన్నది అది నేరం గనక అయినప్పటికీ ఆ సహోదరుడికి బైబిల్ పట్ల సరైనటువంటి అవగాహన లేదని ఎరిగి అతని యొక్క ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను గనుకనే ఈరోజు నేను మీ ముందు దగ్గరికి వచ్చి ఉన్నాను, ఈ వీడియో తీసుకురావటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సహోదరుని యొక్క ప్రశ్న ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి తాత ముత్తాతలందరూ మనుషులే అయినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు తాత ముత్తాతల నుంచే కదా యేసుప్రభువు వచ్చింది వంశవళి అన్నది గనక ఈయన కూడా మనుషుడే కదా, దేవుడు ఎలా అవుతాడు అని అంటున్నాడు. రెండవదిగా యేసుకు జన్మనిచ్చినటువంటి మరియమ్మ మనిషి అయినప్పుడు యేసుప్రభువు దేవుడు ఎలా అవుతాడు అంటున్నాడు. అలాగనే మనిషి గర్భాన పుట్టినవాడు మనిషి కాక దేవుడు ఎలా అవుతాడు? మనిషి గర్భాన పుట్టినటువంటి వ్యక్తి మనిషి అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు అని నాకు ప్రశ్న. అలాగని మనిషికి పుట్టినవాడు మనిషి అవుతాడు తప్ప దేవుడు ఎలా అవుతాడు అని ఈ యొక్క ముస్లిం సహోదరుని యొక్క సందేహం. అయ్యా సహోదరుడా, నీ సందేహాలకు సమాధానం ఇవ్వదలుచుకున్నారు కనుకనే నీ యొక్క సందేహాలకు బైబిల్ ప్రకారముగా నీ సందేహాలను నేను వివరించి ఒక్కొక్క వచనం చెబుతాను, మీరు వినవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాను. ముఖ్యంగా బ్రదర్, సహోదరుడా, మీ ఖురానులో ఏముందో దాని గురించి మీరు చెప్పుకోవాలి, కానీ బైబిల్లో ఉన్న ఏమో ఉందో బైబిల్లో ఏమి రాయబడ్డదో నీకు అవసరం లేదు, దాంతో నీ పని లేదు. కానీ మేము నీ ఖురాను జోలికి రాము, ఎందుకంటే నీ ఖురాన్లో రాయబడినటువంటి మాటలు నీకు పవిత్రమైనటువంటి మాటలు, కానీ మాకు బైబిల్ గ్రంథం అనేది మాకు పవిత్రమైనటువంటి గ్రంథం. మా బైబిల్ జోలికి నీవు వచ్చినందుల కొరకే ఇదిగో మా బైబిల్ సత్యాలే ఉంటాయి తప్ప అసత్యాలు ఉండవని
నీకు జ్ఞానం కలిగించాలని, నీకు జ్ఞానోదయం కలిగింప చేయాలని ఉద్దేశముతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు విని సంపూర్ణమైన మారు మనసు పొందాలని పరుగుబట్టి నేను ఆశిస్తున్నా. ముఖ్యంగా మీరు అన్నటువంటి ప్రశ్న ఏంటిదంటే, మనిషికి పుట్టినవాడు మనిషి అవుతాడు తప్ప దేవుడు ఎలా అవుతాడు అని అంటున్నారు కదా. లేఖనాలు యేసుప్రభువు గురించి ఏమి చెబుతున్నాయో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటల గురించి మనం ఆలోచించాలి. లేఖనాలు యేసుప్రభువు గురించి ఏం చెబుతున్నాయి? యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనము. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనము. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం. 7వ అధ్యాయము 42వ వచనము. 42వ వచనం. క్రీస్తు దావీదు సంతానములు పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానములు పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామం నుండి వచ్చునని లేఖనము చెప్పుచున్నది గనుకనే లేఖనాల ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యుడు అనబడుతున్నటువంటి గర్భాన జన్మించటం అన్నది జరుగుతుంది. అంటే మనుషుల గర్భాన జన్మించినటువంటి వ్యక్తి మనిషి కుమారుడని సంబోధింపబడింది బైబిల్లో. రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. 1వ అధ్యాయం 5వ వచనము. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను. అయా బాగా వినాలి ముస్లిం సహోదరుడా, నీకు బైబిల్ పట్ల కానీ బైబిల్లో రాయబడిన సందర్భాల పట్ల నీకు వివేచన జ్ఞానం లేదు. అంటే లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు మనుషుడు అనబడుతున్న గర్భాన జన్మించాలి. మనుషుడు అనబడుతున్న గర్భాన జన్మించి ఉంటున్నప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా పిలువబడుతున్నాడు. గనుకనే ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటిదంటే, యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుత్థానుడైందున్న పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎలా అయ్యాడంటుంటే, మనిషికి పుట్టిన కుమారుడు మనిషి కుమారుడును, దేవునికి పుట్టిన కుమారుడు దేవుడు అవుతాడు. మనిషికి పుట్టిన కుమారుడు మనిషి కుమారుడు అయినప్పుడు దేవునికి పుట్టిన కుమారుడు దేవుడు అవుతాడు. గనుకనే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మను బట్టి దేవునికి పుట్టిన కుమారుడు, శరీరాన్ని బట్టి దావీదు సంతానమని లేఖనాలు క్లారిటీగా ఖచ్చితంగా విశదీకరణ చెబుతున్నాయి. సహోదరుడా, ముస్లిం సహోదరుడా, అర్థమవుతుందా? బైబిల్ జోలికి రాగాకండి. మళ్ళా చెబుతున్నాము, నీ గ్రంథములు ఏదుందో నువ్వు చెప్పుకో, నీ గ్రంథములు ఏమో రాయబడ్డదో దాని గురించి విశదీకరించి చెప్పుకో, తప్పు లేదు. కానీ మా బైబిల్ జోలికి నువ్వు వచ్చుచున్నందుకై మీకు జ్ఞానోదయం కలిగించడానికి సందర్భాలు చెబుతున్నాం. బాగా వినాలి. ఎందరైతే ప్రేమని దేవుని పిల్లల్లారా విశ్వసించుచున్నటువంటి మన విశ్వాసాన్ని బలహీనపరచటానికి దుష్ట సంబంధమైన శక్తి సాతాను అనేక మందిని తయారు చేసుకొని బైబిల్ రాయబడిన సందర్భాలు తప్పని తేల్చటానికి కొరకై చాలామంది మన విశ్వాసాల మీద దెబ్బతీస్తున్నారు. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ విశ్వాసాన్ని బలహీనం కానివ్వకుండా ఉండటానికి ఇలాంటి హేతువాదులను తరిమి కొట్టడానికి మేమున్నాము. లేఖనములో రాయబడిన సందర్భాలు ఎత్తు చూపించుచున్నాం. ఇతర గ్రంథాల జోలికి మనకు అవసరం లేదు. రోమపత్రిక ఏం చెబుతుంది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నప్పుడు 1వ అధ్యాయం 5వ వచనములో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను శరీరమును బట్టి దావీదు సంతానముగా పిలువబడ్డాడు. అలాగే మృతుల నుండి పునరుత్థానుడైందన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవునికి కుమారుడు. అంటే ఆత్మను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున కన్న తండ్రికి కుమారుడై ఉంటున్నప్పుడు దేవునికి పుట్టిన కుమారుడు శరీరాన్ని బట్టి కాదు, ఆత్మను బట్టి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో కన్న తండ్రి దగ్గర ఆత్మ అనబడుతున్న కణంగా విడిపోయి ఉన్నాడు. గనుకనే ఆత్మ అనబడుతున్న కణంగా విడిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరియా అనబడుతున్నటువంటి గర్భంలోనికి, అనగా కన్య అనబడుతున్న గర్భంలోనికి పంపించాడు. పరలోకమున తండ్రి ఆత్మ ప్రవేశం జరుగుతున్నది స్త్రీ గర్భంలోనికి. అంటే ఆత్మను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి కుమారుడు, శరీరాన్ని బట్టి దావీదు సంతానం అని లేఖనాలు ఘోషించుచున్నాయి. శరీరాన్ని బట్టి పుట్టినంత మాత్రమున మనుషుడు అనబడుతున్న గర్భాన పుట్టినంత మాత్రమున ఆయన దేవుడు కాడా? ఆయన దేవుడు. ఆత్మను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి కుమారుడు అయినప్పుడు, దేవుడై ఉంటున్నప్పుడు శరీరాన్ని బట్టి దావీదు సంతానమని లేఖనాల నెరవేర్పు కొరకు రాయబడి ఉన్నాయి. అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో చెప్పబడింది అన్నమాట.
మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి అన్నది ఏమండి, శరీరాన్ని బట్టి పితరులై ఉంటున్నారు కనుక శరీరాలు అనబడుతున్న పితరులకు దేవుడు వాగ్దానం చేయబడిన దాన్ని నెరవేర్చటానికి కొరకై దావీదు అనబడుతున్నటువంటి గోత్రాన్ని ఎంచుకొని, దావీదు గోత్రం యూదా గోత్రం కనుక ఆ గోత్రాన్ని ఎంచుకొని దావీదు గర్భవాసము నుంచి వచ్చినాడు గనుకనే దావీదు సంతానమని శరీరాన్ని బట్టి పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానం, మనిషి కుమారుడని. అలాగనే ఆత్మను బట్టి మనం ఆలోచించగలిగి ఉన్నప్పుడు, ఆత్మను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడికి భూమి ఆకాశములు పుట్టకముందే, సూర్యచంద్ర నక్షత్ర కలకముందే, ఈ జగత్తే ఉత్పత్తి కాకముందే పరలోకములుందన కన్న తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మకణముగా విడిపోయి ఉన్నాడు గనుకనే ఆత్మగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకముందన కన్న తండ్రికి కుమారుడు గనుక, ఆత్మను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమున కన్న తండ్రికి కుమారుడు గనుక దేవుని పుట్టిన కుమారుడు దేవుడని మనకు బైబిల్ ఘోషిస్తుంది. అది రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనము. 9:5. పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రావుడై ఉన్నాడు. ఆమేన్. చూసారా, పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, కానీ ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడయుండి పరలోకమందున కన్న తండ్రి అంటే ఆయన గర్భవాసములు వచ్చినట్టు ఒక ఆత్మగా ఉన్నాడు గనకనే, ఆత్మగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పుట్టిన కుమారుడు గనక ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడుగాను పిలువబడుతున్నాడు. దేవుడంటే ఆత్మ. ఆత్మ అనబడుతున్న దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు ఆత్మ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆత్మ గనక ఆత్మ అయినటువంటి వారందరూ దేవుని పిల్లలు, దేవుని కుమారులందరూ దేవుళ్ళు అని మీరు వివేచన జ్ఞానం కలిగి ఉండాలని ప్రభుపట్టి నేను కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి, యూదులు ఏమంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని? యూదులు యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనము. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు. చూసావా ఏమంటుండు యూదులు ఇక్కడ? నీవు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు. నీవు మనుషుడవు కదా, దేవుడు ఎలా అవుతావు? చూసారా, దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుకనే దైవదూషణ చేసినందుకు నిన్ను రాళ్ళతో కొట్టుచున్నాము అంటే యూదులు ఏమంటున్నారు? నువ్వు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, దేవుని గర్భవాసం నుంచి వచ్చిన అనుకుంటున్నావు. దేవుని గర్భవాసం నుంచి వచ్చినటువంటి నీవు దేవుడు ఎలా అవుతావు? నువ్వు దేవుడు కాదు, మనుషుడవు. నువ్వెలా అంటున్నావు? ముస్లిం సహోదరుడవా, మీ పేరేంటిదో నాకు తెలియదు, కానీ మీరేమంటున్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మనుషుడు అనబడుతున్న గర్భాన్ని జన్మించినడు గనుకనే ఆయన మనుషుడు అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? ఇదిగో ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పుకున్నందుకు యూదులు అనబడుతున్న వారు రాళ్లతో కొడుతున్నారు. అంటే యేసు ప్రభువారు దేవుడా కాదు? ఇప్పుడు ఆనాడు మనుషులు ఒప్పుకున్నారా లేదా దేవుడని? మరి నువ్వెవడవయ్యా? యేసు ప్రభువారు దేవుడు కాదు మనుషుడు అనటానికి నీకు ఏ రైట్స్ ఉంది? బైబిల్ తెలుసా నీకు? బైబిల్ రాయబడినటువంటి ఓనామాలైన నీకు తెలుసా? తెలియకపోతూ ఉంటున్నప్పుడు నువ్వెందుకు అజ్ఞానంగా మాట్లాడుతున్నావు? మీలాంటి మూర్ఖులను మోయించటానికే దేవుడు మా లాంటి వాడిని ఎన్నుకున్నాడు గనక ఎందరైతే మత విద్రోహులు అనబడుతున్న వారు బైబిల్ మీద పడి చస్తూ ఉంటుంటారో వీళ్ళందరి గుండెలు వణుకు పుట్టించడానికి మేమున్నాం. అర్థమవుతుందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యమన యేసుక్రీస్తు ప్రభువారు, వాక్యము దేవుని యొద్ద ఉండెను, తండ్రి యొద్ద ఉండెను, వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే దేవుని యొద్ద, తండ్రి యొద్ద ఉన్నటువంటి వాక్యము శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చి దావీదు అనబడుతున్నటువంటి గోత్రమున అనగా మరియా అనబడుతున్నటువంటి గర్భాన జన్మించి ఈ లోకములు మనిషి గర్భాన జన్మించాడు, మనిషి కుమారుడుగా ఉన్నాడు, ఆత్మపోలిక పరలోకములో ఉన్నాడు గనక దేవునికి కుమారుడు. భూలోకాన్ని మనిషి యొక్క గర్భాన జన్మించినంత మాత్రమున మనుషుడుగా ఆడాయన. మనుషుని గర్భమున జన్మించిన అతను మనుషుడు కాదు, మనుష్య దేహాన్ని ధరించుకొని నీ పాపాలు మా పాపాలు భరించి ఈ లోకములో మన నిమిత్తం కొరకు మరణించాడు. పరిశుద్ధుడు అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి కుమారుడు, దైవ కుమారుడు, దేవుడు. ఎఫెసు రాసిన పత్రిక
ఈ భూమి మీదకి యేసుప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటారు. 4వ వచనం ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అయిన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చే చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఒకప్పుడు మనం పాపముల చేత చచ్చిన వారం ఏంటుండగా ఈ శరీరం అన్నది పాపం అనబడుతున్న మనీలము చేత మనము అంటబట్టి ఉంటున్నాము గనక ఈ పాపాలన్నీ తీసివేయటాను కొరకై దైవపుత్రుడు అనబడుతున్న ప్రథమపుత్రుడు అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారి మీద వేసి ఆయన మనుషుని యొక్క శరీరాన్ని ధరించుకొని మానవ దేహాన్ని ధరించుకొని మన పాపాలన్నీ ఆయన దేహం మీద వేసుకొని ఆ పాపం అనబడుతున్న దేహంలో నుంచి మన పాపాలకు విమోచన క్రయధనాన్ని కలగజేయటానికి కొరకే మానవ దేహాన్ని ధరించుకుని భూమి మీదకి రావలసి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. గనుక యేసుక్రీస్తు ప్రభువారు మానవ దేహాన్ని ధరించుకున్నంత మాత్రమున ఆయన దేవుడు కాదనుకుంటున్నావా? కలిగి ఉన్నది ఏది యేసు ప్రభువారు లేకుండా కలగలేదు. ఈ పంచభూతాలు ఆయన ద్వారా కలిగినది. ఆయన ద్వారా కలిగినటువంటి పంచభూతాలు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన దీనుడై తను తగ్గించుకొని మన పాపాలను ఆయన మీద వేసుకొని తండ్రి యొక్క చిత్తాన్ని తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చుకొని ఈ శరీరం ద్వారా క్రయధనాన్ని కలగజేసి తండ్రి ఇచ్చిన పనిని నెరవేర్చి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. మరణాన్ని జయించి మృతుడై తిరిగి లేపబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, యేసుప్రభువు దేవుడు కాదా? లేఖనాలు ఘోషిస్తలేవా దేవుడని? మనుషుడు గర్భాన జన్మించిన వాడు మనిషి కుమారుడు అయి ఉంటున్న తర్వాత ఆత్మ అనబడుతున్న గర్భాన జన్మించిన వాడు దేవుడవుతాడు, దేవునికి కుమారుడవుతాడని వివేచన జ్ఞానం కలిగి ఉండాలని ప్రవేశపెట్ట కోరుచున్నాను. గనక ఈ ముస్లిం సహోదరికి నేను చెప్పినట్టు సంగతులు అర్థమై ఉంటాయని కోరుచున్నాను. గనక మీలాంటి హేతువాదులు బైబిల్ జోలికి రాకుండా మీ ఖురానులు ఏం రాయబడ్డాయో, మీ యొక్క గ్రంథాలు ఏం రాయబడ్డాయో ఆ రాయబడిన మాటలు మీ గ్రంథాల గురించి మీరు గొప్పగా చెప్పుకోవాల్సింది పోగొట్టి బైబిల్ జోలికి వచ్చి బైబిల్ ఇది తప్పు ఉంది, బైబిల్ తప్పు, మనిషి కుమారుడు పుట్టినవాడు శరీరం బట్టి మనిషి కుమారుడు అవుతున్నాడు కానీ ఆత్మ గర్భాన పుట్టిన వాడికి ఏమవుతారు? దేవుని కుమారుడు కాదా, దేవుడు గాడా అని వివేచించవలసిన ప్రభుపేట కోరుచాను. కనుక ప్రియులారా, ఈ మత ఛాందసవాదులు మన విశ్వాసాన్ని తొలగించడానికి కొరకై ఎందరో కంకణం కట్టుకుంటున్నారు గనక వారి మాయలో వారి తంత్రములు పడిపోకుండా ఉండటానికి కొరకే మిమ్మల్ందరినీ మేలు కొలపటానికి మీ విశ్వాసాన్ని బలహీనంగా కాకుండా ఉండటానికి కొరకై ఈ వీడియోలన్నీ చేస్తూ ఉంటాము. అలాగనే సత్యాన్ని సమాజానికి పరిచయం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.